పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అయిపోయిందయ్యా ఆ వివాదాస్పద ఘట్టం, పరిష్కరించేసిన చంద్రబాబు నాయుడు. ఆ సమస్యను తనదైన శైలిలో ఫుల్ స్టాప్. బాబు దగ్గరంటే అందుకు కారణం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా, అలాగే రాష్ట్రంలోని కొన్ని సమస్యలకు సంబంధించిన విషయాల్లో గందరగోళం నెలకొంది. అదే విధంగా ఎటుపక్క చూసినా సరే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారనేది అంతటా వినిపిస్తుంది. ఈ సమస్యకు నేరుగా పరిష్కారం లేకపోయినా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే తామే ఇబ్బంది పడతామని తెలుసుకున్న చాలామంది టీడీపీ పెద్దలు ఒక విషయాన్ని గ్రహించారు. అంతేకాదు, నేరుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే కూటమిలోని తమ అందరం ఇబ్బంది పడతామని తెలిసి కొంతమంది వెనక్కుండిపోయారు. అయినప్పటికీ ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత. ఆయన పార్టీని గత 4 దశాబ్దాల నుంచి ఒంటి చేత నడిపిస్తున్నారు. 4 సార్లు అధికారంలోకి తేగలిగారు. కూటమితో నెగ్గారని కొందరు విమర్శించవచ్చు, కానీ ఆ కూటమిలోని మిత్రపక్షాల ఈగోలను సంతృప్తి పరుస్తూ, వారు నొచ్చుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ, తాను అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లే నేతల్లో చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసు. తమ బలం, ఎదుటివారి బలహీనత, ప్రత్యర్థికి అందిపుచ్చుకునే అవకాశం ఇవ్వకపోవడం వంటి వాటిల్లో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరున్నారు. నిజానికి ఎన్నడూ లేనిది, కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన పరిధిలోనంతవరకు కూటమిలోని మిత్రపక్షాలకు తగిన గౌరవంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాలుగా పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు వెనకాడరు. కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నా మోదీని ఇబ్బంది పెట్టకుండా తన మద్దతు అవసరమని తెలిసినప్పటికీ కేవలం 2 కేంద్ర మంత్రి పదవులతో సరిపెట్టుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమైన నిధులను, ప్రాజెక్టులను తేవడంలో కొంత సక్సెస్ అయ్యారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలలో జరగాలంటే కేంద్రంతో కయ్యం కంటే స్నేహం మంచిదని భావించి గొంతమ కోరికలకు పోకుండా తగ్గి ఉంటూ అన్ని తెచ్చుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు చంద్రబాబు నాయుడు బాధ్యులు కారు. బోండా ఉమామహేశ్వరరావు కానీ, నందమూరి బాలకృష్ణ కానీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు తానే నడుం బిగించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. వైరల్ ఫీవర్తో బాధపడుతూ హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, చిరంజీవిపై చేసిన కామెంట్స్ పై కూడా ఆయన వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. పవన్ కళ్యాణ్ మనసు నొచ్చుకోకుండా చంద్రబాబు తగ్గి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 7 పదులు దాటిన వయసులో ఆయన తన వద్దకు రావడంతో పవన్ కళ్యాణ్ కూడా కూలైనట్లు తెలిసిందే. దట్ ఈస్ చంద్రబాబు. వర్తమాన రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎప్పటికైనా సరే కొన్ని విషయాల్లో కొంతమంది రాజు పడక తప్పదు. ఎంత ఉద్దండ రాజకీయ నాయకులైనా సరే ఆ సమయానికి వారికి సంబంధించిన ప్రయోజనాలు విషయంలో రాజీ పడక తప్పదు. అదే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. అలాగే తమ పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళకుండే ఇబ్బందుల్ని తన వరకు తెచ్చుకోకుండా ఎంతో కొంత జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు విషయాన్ని ఈ పర్యటనలో ఆయన చెప్పకనే చెప్పేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు మైండ్కి కొంత గొప్ప జోహార్ చెప్పాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.